కార్తీక దీపం 2 ఆగస్టు 23వ తేదీ 444వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. కార్తీక్ బాబు దీప పెళ్లికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక వాళ్ళిద్దరినీ పెళ్లికొడుకు పెళ్లికూతురుగా రెడీ చేస్తూ ఉంటారు. ఇదే సమయంలో దీపను ముద్దుగా తయారు చేస్తారు. ఇక మీనా సంతోషంగా కనిపించడంతో జ్యోత్స్న ఓర్వలేకపోతుంది. ఎక్కడ సుమిత్రకు దగ్గరవుతుందోనని సుమిత్రను రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది. గతంలో జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తుంది. దాంతో సుమిత్రకు దీపపై ఒళ్లు మండిపోతుంది. దీప జడలో మల్లెలు పెట్టమని ఇస్తే వాటిని నేలకు విసిరి కొడుతుంది. వెంటనే దీపను అనరాని మాటలు అంటూ ఉంటుంది. దాంతో దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అసలు నా కన్నతల్లితోనే మాటలు పడాల్సి వస్తోంది అని బాధపడుతుంది. అదే సమయంలో దశరథ వస్తాడు. ఆయన్ని చూసిన వెంటనే సుమిత్ర, జ్యోత్స్న దీపపై కపట ప్రేమను చూపిస్తారు. మనస్ఫూర్తిగా దీపను పెళ్లికూతురుగా రెడీ చేస్తున్నట్టు నటిస్తారు. ఇక దశరథ వచ్చి, మన కూతురు దీపను రెడీ చేస్తున్నావా సుమిత్ర అనగానే హా రెడీ చేస్తున్నాం అని సమాధానమిస్తుంది. ఆ వెంటనే దీప దశరథను నాన్నా అని పట్టుకుని ఏడ్చేస్తుంది. దశరథ దీపను ఓదార్చుతాడు. మీ నాన్న గుర్తుకొచ్చాడా దీప అనంటాడు. వాళ్ళెప్పుడూ నీ చుట్టుపక్కలే ఉంటారు అనంటాడు. నువ్వు ఏమాత్రం కన్నీళ్లు పెట్టుకోవాల్సిన సమయం ఇది కాదు అనంటాడు. ఇక రెడీ అవగానే త్వరగా కిందికి తీసుకురండి అని, ముహూర్తానికి సమయం దగ్గర పడుతోందని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత దీపతో సుమిత్ర మాట్లాడుతుంది. ఆయనను వరుసపెట్టి పిలిచాను కదా అని నువ్వు నన్ను కూడా నిజంగానే అమ్మా అని పిలవద్దు అంటుంది. దాంతో దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ వెంటనే అమ్మాయిని కిందికి తీసుకురండి అని పురోహితుడు చెప్పడంతో వెంటనే దీపను తీసుకొస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆగస్టు 25వ తేదీ 445వ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దాం. పెళ్లి కుమార్తెగా ముస్తాబైన దీప అందంగా వెలిగిపోతూ ఉంటుంది. దీపనలా నిండుగా సంప్రదాయ దుస్తుల్లో చూసిన కార్తీక్ ఫిదా అవుతాడు. మరోవైపు తన కొడుకు పెళ్లి ఘనంగా జరుగుతున్నందుకు కాంచన పట్టలేని ఆనందంలో ఉంటుంది. దశరథ, కాంచన, బంధుమిత్రులందరూ కార్తీక్, దీపల పెళ్లిలో సంతోషంగా ఉంటారు. కానీ జ్యోత్స్న, పారిజాతం మాత్రం కుళ్లుకుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా చివరిగా పెళ్లి జరుగుతూనే ఉంది అని అంటుంది జ్యోత్స్న. ఎలాగైనా ఇప్పుడే ఈ పెళ్లి ఆపాలి అని అనుకుంటుంది. మనం ఏదో ఒకటి చెయ్యాలని ఆలోచించి చివరికి ఏమీ చేయకుండా ఉండిపోతున్నాం అని అంటుంది. ఇక మరోవైపు దీపను తీసుకొచ్చి పెళ్లి పందిట్లో కార్తీక్ బాబు పక్కన కూర్చోబెడతారు. పూజారి మంత్రోచ్చారణలు చదువుతూనే ఉంటారు. అందరి మొహాలు సంతోషంతో వెలిగిపోతూ ఉంటాయి. సుమిత్ర మాత్రం మనస్సులో అయిష్టాన్ని నింపుకుని ప్రయత్నపూర్వకంగా నవ్వుతూ నటిస్తుంది. ఇక దీప కన్నీళ్లు పెట్టుకుంటుంది. అది చూసిన కార్తీక్ బాబు ఎవరో ఏదో అనుంటారు అని అనుకుంటాడు. ఇక మరోవైపు జ్యోత్స్న ఎలాగైనా పెళ్లి ఆపాలని ప్లాన్ చేస్తూనే ఉంటుంది. ఇక పారిజాతం ఆ తాళిని ఎత్తుకురావాలా అని అంటుంది. అలాగైతే పెళ్లేమీ ఆగిపోదు, ఏదో ప్రయత్నం చేసి 10 నిమిషాల్లో మళ్లీ పెళ్లి జరిపిస్తారు అని బదులిస్తుంది జ్యోత్స్న. ఇక పారిజాతం మరో ఐడియా ఇస్తుంది. లేకపోతే పాలల్లో మత్తుమందు కలిపిచ్చేయాలా అని అంటుంది. అలాగైనా పెళ్లి ఆగిపోయే పరిస్థితి రాదని జ్యోత్స్న అభిప్రాయపడుతుంది. అదే సమయంలో శ్రీధర్ కూడా వస్తాడు. పలు ప్లాన్స్ చెప్తాడు. కానీ జ్యోత్స్న వద్దనంటుంది. దాంతో మరి ఏం చేద్దామని పారిజాతం, శ్రీధర్ ఇద్దరూ జ్యోత్స్నను అడుగుతారు. పెళ్లాగాలంటే పెద్ద ఆపద, ఆటంకం రావాలని అంటుంది. ఇప్పటికిప్పుడు అందరి దృష్టిని మళ్లించాలంటే కేవలం శౌర్యను కిడ్నాప్ చేయడం తప్ప మరో దారి లేదు అని అంటుంది. దాంతో శౌర్యను కిడ్నాప్ చేయాలని ప్లాన్ చేస్తారు. ఇక పిల్లలంతా ఎక్కడ ఆడుకుంటున్నారో చూస్తారు. ఓ గదిలో ఆడుకుంటూ ఉండడం చూసి శ్రీధర్ వెళ్లి తాళం వేసి వస్తాడు. కానీ శ్రీధర్ కళ్లజోడు పెట్టుకోకపోవడంతో శౌర్యపాప అనుకుని వేరే చిన్నారిని ఆ గదిలో బంధిస్తాడు. ఇక తిరిగి వచ్చి శౌర్యను కిడ్నాప్ చేశానని జ్యోత్స్న, పారిజాతంతో చెప్తాడు. ఇక అదే సమయంలో కాంచన పెళ్లి జరుగుతున్న సమయంలో తన తల్లిదండ్రుల పక్కనే శౌర్య ఉండాలి అని అనుకుంటుంది. ముందుగా కాంచన అనసూయకు చెప్పి శౌర్యను తీసుకురమ్మని అంటుంది. ఇక్కడే ఎక్కడో ఆడుకుంటూ ఉంటుంది, నేను తీసుకొస్తాను అని వెళుతుంది. కానీ తిరిగి వచ్చి శౌర్యపాప కనిపించడం లేదు అని అంటుంది. దాంతో కార్తీక్, దీప, కాంచన కంగారు పడతారు. పెళ్లి ఆగిపోయినా పర్లేదు కానీ శౌర్యపాపను వెతకాలని కాంచన అంటుంది. ఆ మాటలు విని జ్యోత్స్న, కాంచన సంబరపడతారు. వీళ్లంతా కంగారు పడుతున్న సమయంలో శౌర్యను తీసుకుని శివనారాయణ వస్తాడు. ఈ ట్విస్ట్ కు జ్యోత్స్న దిమ్మ తిరిగిపోతుంది. శౌర్య నీ దగ్గరే ఉందా అని అడుగుతారు. దాంతో అవును నా దగ్గరే ఉంది, బయటికి వెళుతుంటే నాతో పాటు తీసుకువెళ్లాను అని అంటారు. దాంతో జ్యోత్స్న శ్రీధర్ పై మండిపడుతుంది. ఒక్క పని సరిగ్గా చేయలేవు అని తిడుతుంది. ఇక పెళ్లి ఆపాలంటే కేవలం పాలల్లో మత్తుమందు కలిపివ్వడమేనని జ్యోత్స్న అంటుంది. చివరిగా ఇలా పెళ్లికి ఆటంకం కలిగించాలని అనుకుంటారు. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.